వారు ఎప్పటి వరకు ఉన్నారు? గురుగారు 1937 అక్టోబర్ 20 వారి జననం. ఉమ్. 2016 ఏప్రిల్ 4 వారు మహాసమాధి. వారి సమాధి ఎక్కడ? మహాసమాధి అయిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉన్నాడు. తర్వాత బ్రహ్మంగారి మఠం దగ్గర తోటపల్లి గ్రామం మహాశ్రమం అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు 3 రోజులు అయిపోయింది. వారి సమాధి అయిపోయే ముందు స్నానం చేయించొద్దు, చర్మం చెడిపోతుంది అని చెప్పి మా భక్తులు ఎంత అంటే నేను ఒప్పుకోలేదు. వారి చర్మం చెడదు, వారు యోగులు అని నేను 45 నిమిషాలు ఉపన్యాసం చెప్పాను వారి గురించి. ఆ పుస్తకం ఇప్పుడు మీకు ఇస్తాం. తర్వాత స్నానం చేయించాం, చర్మం ఏం కదలేదు. అసలు వీరి దేహం మృతదేహం అనే భావన ఎవరికి కలగలేదు. అలా ఏప్రిల్ 6వ తేదీ వారి మహాసమాధి. ఇప్పుడు ఆ సమాధి మందిరం అక్కడ నిర్మాణం అవుతుంది. బ్రహ్మంగారి గురించి ఒక మాట చెప్తాను. బ్రహ్మంగారు వచ్చేటప్పటికి కుల మతాల పోరాటం ఒకటి ఉంది. 17వ శతాబ్దంలో బ్రహ్మంగారు వచ్చారు. ఆ రోజుల్లో స్త్రీకి స్వేచ్ఛ లేదు, పచారి కొట్టుకు పోవడానికి లేదు, వెలుపలికి వెళ్ళడం లేదు, ఇతరులతో మాట్లాడటం లేదు, ఇంటి నుంచి దాటి రావడం లేదు. అలాంటి రోజుల్లో తర్వాత వాళ్ళకి రజస్సులో పూర్వమైన బాల్య వివాహాలు, రజస్వలాంత వివాహం లేదు. దాని మీద బ్రహ్మంగారు దాడి చేశాడు. 3 యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్ట్యమునకు పొగలినారు, కలియుగాన కాంతలెలనేలగలరయా కాళికాంబ హంస కాళికాంబ అంటూ ఈ సాహిత్యాన్ని వారు చెప్తూ ఆయన తనకి 38వ సంవత్సరం, అమ్మవారికి 36వ సంవత్సరం ఏట వివాహం చేసుకొని రజస్వలానంతర వివాహమే చేయాలి, స్త్రీకి బాల్య వివాహం చేయకూడదని నిషేధించి దాని మీద సమాజంలో పోరాడి ఈ స్త్రీకి స్వాతంత్రం ఇచ్చినవాడు ఆయన, రజస్వలానంతర వివాహం ఇచ్చినవాడు ఆయన, స్త్రీకి పచారి కొట్టుకు వెళ్ళే స్వాతంత్రం ఇచ్చినవాడు ఆయన, స్వేచ్ఛ ఇచ్చినవాడు ఆయన, రాజకీయాల్లో రావడానికి వాడు అన్ని రంగాల్లో రాణించడానికి కారణం అంటే ఆ రోజు బ్రహ్మంగారు చేసినటువంటి పెట్టినటువంటి భిక్ష. అది స్త్రీకి స్వేచ్ఛనిచ్చాడు, కులమతాల సమన్వయం చేశాడు, అందరూ కలిసి బతకండి అని చెప్పాడు, మానవతావాదంతో ఉండండి అని చెప్పాడు, సమాజంలో అందరూ సమాజం క్షేమాన్ని కోరుకోండి చెప్పండి, పుట్టిన ప్రతి మనిషి సమాజానికి ఏదైనా సరే తన వంతు సేవ చేయాలి, జీవితం ఉపయోగపడాలి అంటూ ఈ విధంగా వారి తత్వాన్ని చెప్పుకుంటూ బ్రహ్మంగారు వచ్చారు. ఇప్పుడు మీరు ఇందనక కాలజ్ఞాన పుస్తకం గురించి ప్రస్తావించారు కదా, వీరి పుస్తకాన్ని జేజి నాయన అనే ఒకరు ఎవరో ఆజ్ఞాపించడం వల్ల రాశారు అని విన్నాను. ఆ విషయం గురించి ప్రస్తావన. విషయం ఏంటంటే వీరు బోధామృతం అనే గ్రంథం రాశారు. 1974లో ఉప్పుగుండ్రులో అమరాకృష్ణమూర్తి గారు పొగతనాల వ్యాపారం ఇండస్ట్రియల్ ఆయన వ్యాపారంలో బాగా నష్టం వచ్చి అది ఇబ్బందులు జరిగి అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ అన్నగారు కూడా వ్యాపారస్తుడే. వాళ్ళంతా పట్టుకొని ఆపి వాళ్ళ అన్నగారు గురుగారు భక్తుడు. అప్పుడు గురుగారి దగ్గర గొమ్మవరం తీసుకొచ్చి అడిగారు, స్వామి మాకు వ్యాపారం నష్టం వచ్చింది, ఏం చేయమంటారు అని అడిగితే గురుగారు ఏం చెప్పాడంటే, దాన్ని ధ్యానం చేస్తే బ్రహ్మంగారు ఏం చెప్పాడంటే, బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి తాడపత్ర గ్రంథాన్ని ముద్రణ చేయించమనండి, వ్యాపారం బాగుంటుంది అని చెప్పారు. ఆయన మహద్భాగ్యం అని చెప్పి గురువుగారిని కారులో తీసుకొని మఠం వెళ్ళాడు. కందిమల్లేపల్లె, కడప జిల్లా. అక్కడ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు అప్పుడు మఠాధిపతులు పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళి అచలానంద స్వామి వారు గురువుగారు కృష్ణమూర్తి గారు చెప్పాడు, మా గురువుగారు తాళపత్రం ముద్రణ చేయించమన్నారని, మీరు అనుమతి ఇస్తే నేను ముద్రణ చేయిస్తాను అన్నాడు. ఏమండి ఇప్పటివరకు ముద్రణ చేస్తే ఏం జరుగుతుందో భయంతో మేము ముద్రణ చేయలేదు, అచలానంద స్వామి మరో బ్రహ్మంగారు ఆయన చెప్తే మేము చేస్తాము అని ముద్రణకు అనుమతి ఇవ్వడం, అలా ముద్రణ జరగడం. ఆ ముద్రణ పీఠికలో రాశారు వాళ్ళు ఏమని, 36 సంవత్సరాలు కలిగినటువంటి బ్రాహ్మణ బ్రహ్మచారి, పెళ్ళూరు వెంకట సీతారామంజల బ్రాహ్మణ బ్రహ్మచారికి బ్రహ్మంగారు దర్శనం ఇచ్చి ముద్రణ చేయించడం చెప్పడం ద్వారా మేము ముద్రణలో తీసుకొచ్చామని చెప్పి వారే రాశారు ఆ గ్రంథంలో. అలా అచలానంద స్వామి వారి ద్వారా కాలజ్ఞానం మనకి ఇప్పుడు నేను చెప్పే కాళికాంబ సప్తశతి పద్యాలు, వచన కాలజ్ఞానం, సిద్ధార్థ శతకం, వీరకాళికాంబ శతకం, కాళీమూడు గ్రంథాలు వివిధ భాగాలు విభజించి ఆ గ్రంథాన్ని ముద్రణ చేయడం, అప్పటి నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉండటం జరిగినటువంటి విషయం. ఈ జేజి నాయన అనే ఆయన, జేజి నాయన అంటే బ్రహ్మంగారికే జేజి నాయన అని పేరు. బ్రహ్మంగారిని అందరూ జేజి నాయన అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే గ్రామాల్లో ప్రతి వాళ్ళు జేజి నాయన అంటే తాతగారని, పెద్దవాడని, కుటుంబానికి పెద్దని రకరకాలుగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళితే ఏ కోరికైనా నెరవేరుతుందని, ఏదైనా జరుగుతుందని అందరికీ నమ్మకం ఉన్నది. ఎవరైనా బ్రహ్మంగారి మఠం వెళ్ళి ఆ సమాధి చుట్టూ 3 చుట్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి మనస్ఫూర్తిగా వాళ్ళకున్న సమస్యను చెప్పుకుంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. దీనికి అనేక రకాలైన నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పటికీ బ్రహ్మంగారు తపస్సులో ఉన్నాడు. ఆయన బ్రహ్మంగారిలో తపస్సులో ఉండి నేను వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వీరభోగ వసంతరాయలుగా నేను మళ్ళీ సమాధి నుంచి వస్తాను, ఈ లోపల అనేక కాలజ్ఞానాలు అనేక విషయాలు జరుగుతాయని మరి చెప్పారు. అందులో సమాధి అయిన వాళ్ళంతా దేహాన్ని వదిలేసిన వాళ్ళ తర్వాత బ్రహ్మంగారు సజీవంగా ఇప్పటికీ తపస్సు చేస్తున్నారు, మళ్ళీ సమాధి నుంచి వస్తారు. ఈ సమాధికి మిగతా సమాధులకి వ్యత్యాసం అది. ఇప్పుడు చాలా చోట్ల
ఇప్పుడు కొంతమంది మహాయోగుల జీవిత చరిత్రలు చూసినప్పుడు ఆ, గురువులే శిష్యుల యొక్క కర్మలు తీర్చడం, రోగాలను తీర్చేయడం, అలాగే గురువులే శిష్యుని యొక్క ఆ, వాళ్ళ యొక్క ఇబ్బందులను తొలగించడం ఇట్లాంటివి జరుగుతాయి. అలా అచలానంద వారు కానీ బ్రహ్మంగారి జీవితంలో కానీ జరిగిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అచలానంద స్వామి జీవితంలో గురువు ఏంటంటే, శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు, హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబ హంస కాళికాంబ. అంటే గురువుని శరణాగత భావంతో ఎవరు సేవిస్తారో వాళ్ళ సకల బాధ్యతలు గురువు సేవ స్వీకరిస్తాడని. సోమవారంలో గుడి కట్టించినప్పుడు నరరాడు చెక్కుతూ ఉంటే ఆ రాళ్ల ముక్కలు ఎదురుగా ఒక ఇంటి అమ్మడం ఉంది. ఆవిడ రాళ్ళు తీసుకొచ్చి ఆ పశువులకి తొట్టేయించుకోవాలని చెప్పి రాళ్ళు తీసుకెళ్ళింది. వాళ్ళ పశువులు ఒక రోజాలే మేత మేయలేదు. ఆమెకు అర్థం కాలేదు. తర్వాత పక్కల వాళ్ళంతా ఏం చేసామంటే ఆ రాళ్ళు తీసుకొచ్చాను అన్నది. క్షమాపణ చెప్పుకో గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఆ గుళ్ళోకి తీసుకొచ్చావు కదా అంటే, అప్పుడు ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ ఉండిలో కొంత డబ్బులు వేసి నా తప్ప క్షమాపణ తెచ్చుకుంటే వెంటనే ఆ పశువులు మేత వేసాడు. ఆ గుళ్ళో ఆ ఊళ్ళో ఒక దొంగను వాడతాం, ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తాడు. గుళ్ళో గంట దొంగతనం చేశాడు. వేసవకాలం గుడి వెనక చెరువు ఉంటుంది మొత్తం. ఆ గంట తీసుకొని చెరువులో సగం దూరం వెళ్ళగానే ఎండిపోయిన చెరువు, పడిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడు పడిపోయాడు? ప్రొద్దున ఎవరు అటు వెళుతుంటే చూశారు. ఏంటని చూస్తే ఊళ్ళో జనమంతా వచ్చారు. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, శ్వాస అయితే ఉన్నది, నోట్లో స్వంగారుతూ ఉంది, ఈ చెయ్యి గంట అడ్డం ఉంది. అప్పుడు అందరూ వచ్చి గురువుగారిని తీసుకెడితే గురువుగారు వెళ్ళి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఆ పిల్లవాడి అతని శిరస్సు మీద చేయి పెడితే అప్పుడు లేచి కూర్చొని గురువుగారు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఇంకా నేను దొంగతనాలు చేయనని చెప్పి ఆ రోజు నుంచి అతను దొంగతనాన్ని మానుకోవడం జరిగినటువంటి విషయం. తర్వాత స్వయంగా నాకు టీబీ వచ్చింది. అప్పట్లో 1972 ప్రాంతం. టీబీ కింద మందులు లేవు ఆ రోజుల్లో. డాక్టర్లు ఏం చెప్పారంటే చెన్నై పొమ్మన్నారు. చెన్నై వెళితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లంగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మేము 4 రోజులు మందులు ఇస్తాం, ఈ 4 రోజులు మందులు వాడిన తర్వాత వస్తే మా లెక్క ప్రకారం గ్యారంటీ లేదు, కొంచెం సమయం తీసుకుంటుంది అంతే అని చెప్పి వాడు చెప్పారు. ఆ మందులు తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత గురుగారికి చెప్పాం. గురుగారు ఏం చెప్పారంటే, ముందు వాడితో గురుగారు చెప్పాం. గురుగారు ఏం చెప్పారంటే 2 రోజులు తిరిగిన తర్వాత మా ప్రక్కన ఒక దేవాలయం ఉంది, గురుగారి శిష్యులు, అక్కడికి వెళ్ళి రెడ్డిపాలెం ఉంటుంది, అక్కడ నారాసం ఉంటుంది, అక్కడ వెళ్ళి ప్రదక్షిణ చేస్తే నీకు తగ్గుతుంది ఈ టీబీ అని చెప్పాడు. నేను వెళ్ళని చెప్పి, నాకు మీరే గురువు, ఇక్కడ ఏం చేయమంటారు చెప్పండి, గోచి పెట్టుకొని పొలు దండాలతో ప్రదక్షిణ చేయమంటే చేస్తా, ఏం చేయమని చేస్తాను. సరే కొన్ని రోజులు వాదన జరిగింది, నేను వెళ్ళలేదు. చివరికి ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఉండి అన్నాడు, నేను అక్కడే ఆ గుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాను, రోజు విభూతి కలిపి ఇంత విభూతి గ్లాసులో నిండిపోయిన నీళ్ళల్లో గ్లాసు నీళ్లు తీసి విభూతి కలిపి నాకు ఇస్తే ఆ నీళ్లు తాగి నేను 4 రోజుల తర్వాత చెన్నై వెళితే ఆయన ఎక్స్రే తీసి మీకు టీబీ అని చెప్పింది ఎవరు అని అన్నాడు ఆయన. ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ అంతా సమావేశం అందరు కలిసి కూర్చొని మళ్ళీ దగ్గర నుండి మళ్ళీ ఎక్స్రే తీశారు. అందులో నా మకాన్ని బొట్టు ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, స్వామి మీ గురువుగారు ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడండి అని చెప్పాడు. ఈ మీ గురువుగారు చాలా గొప్పవాడే, ఆయన మరో దేవుడు, మెడికల్ సైన్స్కి ఈ అవకాశం లేదు, మీకు మరో జీవితం వచ్చేసింది పొమ్మని చెప్పాడు. ఇలా అనేక మందికి, ఒక అమ్మాయి క్యాన్సరు 4th స్టేజ్లో ఉంటే మాకు 40 కిలోమీటర్లో పందిళ్ళపల్లి గ్రామంలో హరిజన స్త్రీ, ఆ అమ్మాయికి ఎవరో చెప్పారని మా గ్రామం వస్తే అప్పుడు గుడి మొండి గోడలు ఎంతవరకే లేచాయి. గురువుగారి దగ్గరకు వస్తే గురుగారు అమ్మ 40 రోజులు ఇక్కడే ఉండి ప్రదక్షిణ చేయమన్నాడు. 40 రోజులు ఉండి ఆ అమ్మాయి అక్కడే ప్రదక్షిణ చేసి ఆ అమ్మాయి అక్కడే భోజనం చేసి అక్కడే ఉంటే 40 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఆనవాళ్లే లేవు, 4th స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్. ఇలా గురువుగారి దగ్గర అనేక రకాల మహిమలు, అనేక రకాలు. సర్పం గరిసి గేదె కింద పడి చచ్చిపోయి కొనూపిరితో ఉంటే ఈయన వెళ్ళి అలా ఈయన బాహ్యశాంపలో ధ్యానం చేస్తాడు గురువుగారు. అలా ధ్యానం చేసి 5 నిమిషాలు ఆ దృష్టిని ఆ గేదె మీద ప్రసరిస్తే అది లేచి గురువుగారి పాదాలు నాకెళ్ళి. ఇంకొక విషయం చెప్తాను. ఉప్పుకుంటలు ఎంబీబీఎస్ డాక్టర్ అన్నాడు. మా గురువుగారు 7 గంటలప్పుడు సూర్యుని చూసి 15-20 నిమిషాలు ధ్యానం చేస్తాడు కళ్ళు తెరిచి బాహ్యశాంపులో. ఈ మాట ఆయనకి చెప్తే 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు చూసినా రెటీనా పోతుంది, నేను నమ్మనన్నాడు. సరే మీరు రాని అని చెప్పాం. ఒకరోజు ఆయన వచ్చాడు, మేమిద్దరం పక్కన ఉన్నాం, ఆయన ఎప్పుడే ధ్యానం ఉన్నాడు గురుగారు. మేము 45 నిమిషాలు ఆయన పక్కన ఉంచున్నాం. 45 నిమిషాలు ఆయన కళ్ళు తెరిచి సూర్య నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన పెద్ద దేవుడు అంటే నమ్మకలేదు. అప్పుడు ఆయన గురుగారు పాదాలు పడుతూ నమస్కారం చేసి మీ గురుగారు భగవంతుడయ్యా అని చెప్పాడు. ఇలా అనేక రకాల మహిమలు. ఆయన అఖండ బ్రహ్మచారి, మహాతపస్వి, సాధకుడు, ఇహభోగాల్లో ఏ రకమైన ప్రవేశం లేనటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు, భోజనంలో కూడా రుచిని కోరుకున్నటువంటి వాడు,
ఆకులో వచ్చినటువంటి వాళ్ళ కంచంలోకి వచ్చిన పదార్థం బ్రహ్మ పదార్థం అని భావించేవాడు. మనం అంటాం కదా అన్న బ్రహ్మ, అంచె బ్రహ్మ, భోక్త బ్రహ్మ అని. ఆ విధమైన భావజాలంతో ఉండేవాడు. అందువల్ల వారు దేహం, నేను చెప్తాను ఉపన్యాసాలు, మాంసదేహం మంత్రదేహం కావాలి, మంత్రదేహం యోగదేహం కావాలని. అందులో వారి దేహమే యోగదేహం. ఓం ప్రశాంత్.